Hi everyone, I am Dr. Swapna, fertility consultant at Komali Fertility Center, Guntur. So, semen test ki sperm DFI test ki difference ఏంటి తెలుసుకుందాం. సెమెన్ టెస్ట్ అంటే సెమెన్ అనాలిసిస్ పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకి మీ హస్బెండ్కి కామన్గా ఇచ్చే టెస్ట్ సెమెన్ టెస్ట్ అంటారు. సెమెన్ టెస్ట్లో ఏం చూస్తామంటే వీర్యకణాలు కౌంట్ ఎలా ఉంది, కదలిక ఎలా ఉంది, మార్ఫాలజీ అంటే షేప్ ఆఫ్ ద స్పర్మ్స్ ఎలా ఉన్నాయో చూస్తాము. సో కౌంట్ తక్కువగా ఉంది లేదా కదలిక తక్కువగా ఉంది అంటే సర్టెన్ మెడికేషన్స్ మనం ఇస్తాము లేదా డైట్ మార్పులు చెప్తామన్నమాట. స్పర్మ్ డిఎఫ్ఐ టెస్ట్ అంటే ఏంటి? డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అంటారు. సో ఇది ఎవరికి చేస్తాము, దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? సపోజ్ యువర్ వైఫ్ ఈజ్ హ్యావింగ్ రికరెంట్ అబార్షన్స్, అంటే మీ వైఫ్కి 4 సార్లు 5 సార్లు అబార్షన్స్ అవుతున్నాయి, లేదా మీకు స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు ఉంది, లేదా మీకు ఇంతకుముందు మీ వైఫ్కి ఐయుఐస్ చాలాసార్లు ఐయుఐస్ చేశారు, ఐవీఎఫ్ చేశారు, అయినా సక్సెస్ అవ్వట్లేదు, లేదా మీకు ప్రీవియస్గా ఐవీఎఫ్లో ఎంబ్రియో అరెస్ట్ అంటే పిండం తయారు అవ్వకుండా అరెస్ట్ అయిపోయినాయి అన్ని ఎంబ్రియోస్ అని మీ డాక్టర్ గారు చెప్పుంటే ఖచ్చితంగా మీరు డిఎఫ్ఐ టెస్ట్ చేయించుకోవాలి. సో ఏజ్ 40 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు, మీ వైఫ్కి రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నా, లేదా మీకు మీ వైఫ్కి ఎక్కువసార్లు ఐయుఐ ఫెయిల్ అవుతుంది, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది, ఎంబ్రియోస్ అరెస్ట్ అవుతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా డిఎఫ్ఐ టెస్ట్ చేయించాలి. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అంటారు. సో ఇది ఎక్కువగా ఉంటుంది. లైక్ వాట్ ఈజ్ నార్మల్ పర్సంటేజ్ ఈజ్ లెస్ దాన్ 15%. 15% కంటే తక్కువగా ఉంటే నార్మల్ అన్నట్టు. కొంతమందికి 40 to 60% కూడా చూస్తాం, అంటే ఇట్ ఈస్ వెరీ అబ్నార్మల్. సో ఈ డిఎఫ్ఐ ఉంటే అబ్నార్మల్గా ఏం చేయాలి? దేర్ ఆర్ 2 steps. వన్ ఈజ్ మనము 3 months మెడికేషన్ ఇస్తామన్నమాట, యాంటీ ఆక్సిడెంట్స్ అని. ఈ 3 months తర్వాత మళ్ళీ రిపీట్ డిఎఫ్ఐ టెస్ట్ చూస్తాము, ఇంప్రూవ్ అయిందా లేదా అని. లేదు అంటే ఎక్కువ డిఎఫ్ఐ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ టీసా అంటారు, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. అంటే డైరెక్ట్గా బీజంలో నుంచి మనం వీర్యకణాలని తీస్తామన్నమాట. మీకు అనస్థీషియా ఇచ్చి మత్తుమందు ఇచ్చినప్పుడు డైరెక్ట్గా బీజంలోకి ఒక నీడిల్ వేసి, బటర్ఫ్లై నీడిల్ అంటారు, అది వేసి బీజంలో నుంచి వీర్యకణాలని తీస్తాము. ఇలా తీయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే టెస్టిస్లోనే ప్రొడ్యూస్ అవుతాయి కదా స్పర్మ్స్. సో అక్కడ పుట్టే స్పర్మ్స్కి లెస్ ఛాన్సెస్ ఆఫ్ డిఎఫ్ఐ, అంటే డిఎఫ్ఐ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కంపేర్ టు ద ఎజాక్యులేటెడ్ స్పర్మ్స్. అంటే మీరు ఇచ్చే వీర్యకణాల కంటే టెస్టిస్ నుంచి తీసే స్పర్మ్స్కి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అనేది ఎవరు చేయించుకోవాలి, అది వాట్ ఈస్ అ నార్మల్ వాల్యూ, అది ఎక్కువగా ఉంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. If you want any further information, please approach me at Komali Fertility Center, Guntur. Thank you.